ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. క్యాన్సర్ ఫ్రూట్ అన్నది ఎంతమందికి తెలుసు? దాని యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు. నమస్కారం గురూజీ. నమస్కారం అమ్మా. ఈ రోజుల్లో క్యాన్సర్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. దీనికి వైద్యం ఏమన్నా ఉందా? దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయమ్మా. కాకపోతే ఏంటంటే మార్కెట్లో మేము అంటే క్యాన్సర్కు ప్రత్యేక పండుగ పిలువబడేది నోని. ఈ నోనిని మేము ఈ విధంగా జ్యూస్ రూపంలో అంటే ప్యూర్ పర్మెంటైజ్డ్ జ్యూస్ అంటే నూనె పండ్లని మగ్గబెట్టి దాన్ని ఒక ప్రాసెస్లో తయారు చేసి ఈ విధంగా మేము ఇస్తాము. ఇది తప్పకుండా క్యాన్సర్కి పనిచేస్తుంది. అంటే నూనె ఈ రోజుల్లో మార్కెట్లో చాలా లభిస్తుంది కదా, మరి మీ దగ్గర ఉన్న దాంట్లో డిఫరెన్స్ ఏంటి? నూనె మార్కెట్లో అంటే జనరల్గా మీరు అడిగేది ఇగో ఈ నూనె బాటిల్ ఈ విధంగా ఉంటుంది మార్కెట్లో లభించేది. దీంట్లో మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒక 20 ఉంటాయి ఇందులో. అంటే నూనె ఉండేది దీంట్లో 50 to 100 ml. 1 లీటర్ కనుక మీరు బయట కొంటే మీకు ఇందులో నూనె పండు ఉండేది ఏంటంటే 50 to 100 ml కంటే ఎక్కువ ఉండదు. అయితే మా దాంట్లో ఏంటంటే మేము ఇచ్చేది ఏంటంటే ఇది నూనె 100% 1000 ml. మీరు 1 లీటర్ కొంటే ఈ 1000 ml కూడా నూనె ఫ్రూటే, నూనె జ్యూస్. దీన్ని ఫర్మెంటేట్ చేస్తాం, అంటే మగ్గబెట్టి దాని ఒక ప్రాసెస్ ద్వారా చేస్తాము. ఇది 100%గా నూనె ఫ్రూట్ జ్యూస్ కాబట్టి ఇది చక్కగా పనిచేస్తుంది. నూనె పండు కదా సార్, దాన్ని మనం పండించాలి. మరి మీరు పండిస్తున్నారా? మీకు ఎలా దొరుకుతుంది నూనె? ఇప్పుడు నూనె ప్రత్యేకంగా మేము ఒక 16 ఎకరాల్లో కల్టివేషన్ చేస్తున్నాము. 16 ఎకరాల్లో చేస్తూ నా మిత్రుడు చాలామంది అంటే వాళ్ళ అన్ని పంటలు కూడా అంటే మంచి ఆదాయ మార్గం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే దానికి కొన్ని వేల ఎకరాల్లో ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ ఏంటంటే 500 లీటర్ల నూనె జ్యూస్ పర్ డే తయారు చేసే స్థాయికి వచ్చాం. రాబోయే కాలంలో కొన్ని లక్షల లీటర్లు తయారు చేయాలనే ఉద్దేశంతో కొన్ని వందల ఎకరాలు ఇప్పుడు సుమారు ఒక 190 ఎకరాల దాకా కల్టివేషన్ ప్రాసెస్ చేస్తున్నాము. దానికి ఇంకా డెవలప్ చేస్తున్నాం అనమాట. నూనె ఫర్మెంటేషన్ జ్యూస్ యూనిట్ అని సపరేట్గా FSSAI, USFDA అండ్ ట్రేడ్ మార్కు అన్ని టోటల్గా లైసెన్స్ తీసుకొని మిర్యాలగూడెంలో ఒక 1000 గజాలలో ఫర్మెంటేషన్ యూనిట్ అని పెద్ద బిల్డింగ్ సెటప్ చేసాము అక్కడ. మరి నూనె ఫ్రూట్ క్యాన్సర్కి ఎలా వాడాలి? అంటే దానికి ఏమన్నా కోర్స్ లాగా ఉంటుందా సార్? ఇప్పుడు నూనె మనం ఇచ్చేది ఏంటంటే 1 లీటర్ బాటిల్ ఉంటుంది. అంటే క్యాన్సర్ అంటే ఏ స్టేజ్లో ఉన్నావో చాలామంది స్టేజ్లు అంటారు. ఆ గీజులు మన ఆయుర్వేదంలో అవన్నీ క్యాలిక్యులేట్ చేయము. ఇది 1 లీటర్ జ్యూస్ ఒక 2 బాటిల్ ఇస్తాము అంటే క్యాన్సర్తో బాధపడే వ్యక్తి. ఇది ఉదయం 30 ml గాజు గ్లాస్ తీసుకొని గాజు గ్లాసులో 30 ml పోసి ఒక టీ గ్లాసు లేదా టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ గాజు గ్లాసులో పోసి మనం టీ ఎలా తాగుతామో సిప్ చేస్తూ తాగాలి. అంటే టేస్ట్ బడ్స్ బాగా అంటే ఇది ఏంటంటే కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మెల్లగా సుమారు తీసుకోవడమే ఒక 10 నిమిషాల వరకు తాగాలి. మెల్లమెల్లగా కొంత టీ తాగినట్టు తాగాలి. అది తీసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ దాకా ఏది భోజనం కానీ టిఫిన్ కానీ వాటర్ కానీ ఏది తీసుకోవద్దు. 100%గా మేము చాలామందికి ఇచ్చి చూసాము గత 4-5 సంవత్సరాల నుంచి. ఈ ఫ్రూట్ గురించి చెప్పాలంటే అసలు వాస్తవంగా ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులలో మన ఇంట్లో జామ చెట్టు కానీ లేకపోతే నారింజ చెట్టు కానీ లేకపోతే ద్రాక్ష లేకపోతే ఈ అన్ని రకాల ఫ్రూట్స్ ఏ విధంగా పెంచుకుంటారో అక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక మినిమం ఒక 10-20 చెట్లు ఆ ఇంట్లో పెరుగుతాయి. వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో కూడా ఈ జ్యూస్ రూపంలో కానీ వాళ్ళ రకాలుగా ఎండబెట్టి పౌడర్ రూపంలో కానీ అది నాణ్యమైన ఫ్రూట్స్ ఏంటంటే ఆర్గానిక్ లెవెల్లో పండించుకొని అది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో మార్నింగ్ కనుక మనం లేవగానే బ్రష్ చేసుకోగానే టీ ఎలా తాగుతారో వాళ్ళు ఏంటంటే నూనె ఫ్రూట్ తాగుతారు. నైట్ భోజనం చేసి పడుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది మనం ఎవరైనా మన బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ మన ఇంటికి వస్తే మజ్జిగ ఎట్లు ఇస్తాము లేకపోతే టీ ఎట్లు ఇస్తాము అదేవిధంగా అక్కడ ఏంటంటే అక్కడ ఆనవాయితీ ఏంటంటే ఒక గ్లాసులో 30 ml పోసి నిండా నీళ్ళు పోసి ఇస్తారు. అది సిప్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ విధంగా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అంటే ఈ విషయం మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే అండమాన్ నికోబార్ దీవులల్లో ఎట్టి పరిస్థితుల్లో 100 నుంచి 120 సంవత్సరాలు జీవించిన వ్యక్తులు ఉన్నారు. అది ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా సహకరించి మేము కూడా తెలుగు వాళ్ళమండి, ఇక్కడ వచ్చి సెటిల్ అయినామండి, ఇక్కడ నూనె ఫ్రూట్ బాగా మా ఇంట్లో కూడా పెంచుకుంటున్నామండి, ఇది ఎప్పుడు కంటిన్యూగా పంట వస్తుంది. అయితే ఈ విషయం మా గురువు గారు చెప్పేది అండమాన్ నికోబార్ దీవుల్లో చాలా ఎక్కువ పంట పండిస్తారు ఇది
కర్ణాటక కూడా ఇప్పుడు చాలా మంది అన్ని ఏరియాలో పండిస్తున్నారు. కర్ణాటకలో చూసి వచ్చి మేము స్టార్ట్ చేసాము 5 సంవత్సరాల క్రితం. ఈరోజు ఓన్గా 16 ఎకరాలు వేస్తున్నాము. అయితే ఈ నూనె వాడకం వల్ల ఏంటంటే మనిషికి నవరంధ్రాల శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదైనా డిటాక్సీ శరీరం శుద్ధి చేసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు. అయితే ఈ నూనె ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కాన్స్టిపేషన్ ఏ ప్రాబ్లం లేకుండా మోషన్ ఫ్రీ అవుతుంది మొత్తం. అయితే మనం ట్యాంక్ని కనుక వాటర్ పెట్టి కడిగినట్టుగా కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే ఉదయం ఒకసారి నైట్ ఒకసారి తీసుకుంటే నైట్ కూడా మోషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఇయర్ బడ్స్ పెట్టి అప్పుడప్పుడు చెవులో తీస్తుంటాం కదా, ఈ నూనె వాడితే ఆ ఇయర్ బడ్ పెట్టి తీస్తే మొత్తం బ్లాక్గా నల్లగా ఎంత అంటే గడ్డలుగా వెళ్తుంది. అంటే ఈ నవరంధ్రాలని శుద్ధి చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి అది విటమిన్, ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ ఏంటంటే చిన్న విటమిన్ లోపం, అది వాస్తవంగా దాని గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయొద్దు. ఆ క్యాన్సర్ గురించి పెద్దగా ఏదో చెప్తారు. అయితే ఈ నూనె ఫ్రూట్ వల్ల ఏం జరుగుతుంది అంటే నవరంధ్రాల శుద్ధితో పాటు ఆర్గాన్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి. అప్పుడు మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. చాలా మంది నడవలేని పరిస్థితుల్లో మా దగ్గరికి వస్తారు. ఆ క్యాన్సర్ ఎప్పుడో 3 నెలల నుంచి 4 నెలల నుంచి అంటే నాకు కీమోలు పెట్టారండి, రేడియోథెరపీ పెట్టారండి, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా, ఈ విధంగా ఉందని రకరకాలుగా చెప్తుంటారు. మేము ఇచ్చిన ఏదైనా గడ్డలతో వస్తారు. ఇప్పుడు క్యాన్సర్ అంటేనే గడ్డలాగా ఉంటుంది, గడ్డ వాపు వస్తుంది అనమాట. అయితే ఇంతలావు గడ్డ ఉందనుకోండి, మనకు ఒక మంత్ కానీ 2-3 నెలలు కానీ ఇస్తే ఆ గడ్డ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మొత్తం ఆ గడ్డని మొత్తం కరగదీస్తుంది అనమాట. ఆ కరగదీసి ఆ నవరంధ్రాల నుంచి ఆ మలినాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి క్యాన్సర్కు అసలు నూనె అంటేనే క్యాన్సర్ పండు అని మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే వికీపీడియా కానీ ఎక్కడైనా కూడా చాలా వరకు మా వాళ్ళు నా స్టాఫ్ చాలా మంది దాని మెటీరియల్ తీయడం జరిగింది. ఒక 225 రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ బాడీకి అబ్జర్వ్ అయ్యి అసలు నవరంధ్రాల శుద్ధితో పాటు ఆర్గాన్స్ మొత్తం క్లీన్ అవుతాయి అని. అసలు అనేక జబ్బుల గురించి ఇప్పుడు మా దగ్గరకు వస్తుంటారు, హార్ట్ ప్రాబ్లం అని లేకపోతే కిడ్నీ ప్రాబ్లం అని. ప్రతి ఒక్కరికి నూనె ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ ఇస్తాం. మా దగ్గర ఏంటంటే చాలా మంది మాకు ఏజెన్సీలు ఇవ్వండి, లేకపోతే మాకు 100 లీటర్లు ఇవ్వండి, 200 లీటర్లు ఇవ్వండి అని. ఇప్పుడు నేను ఇప్పటి నుంచి కాదు, 4-5 ఇయర్స్ నుంచి ఆ పంట రావడానికి ఒక 2 ఇయర్స్ కష్టపడితే పంట వస్తుంది. 2 సంవత్సరాలు ఆ మొక్కని కనుక పెంచితే ఆ వచ్చేది పంట నూనె పంట అనమాట. కాబట్టి దాని మీద చాలా వరకు రీసెర్చ్ చేసి ఎన్నో ప్రాంతాలు అసలు ఎక్కడ పండిస్తారు, ఎవరు ఎందుకు వాడుతున్నారు, చాలామంది ఈ గుత్తికోయల ఏరియాలో కూడా చాలామంది, కొండరెడ్లు అని ఆ ఏరియాలో కూడా చాలామంది ఈ నూనె ఫ్రూట్ని వాడతారు. ఇది ఏంటంటే తీసుకొచ్చి ముక్కలు చేసి ఒక బాటిల్ వేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే 2-3 నెలల తర్వాత దాన్ని పిండుతారు. పిండేసి ఆ రసం వస్తుంది. ఆ 90 డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత మీరు ఈ విధంగా కనుక బాటిల్లో నింపి మనం పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా, నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక బాటిల్లో పోసి అక్కడ సెల్ఫ్ మీద పెట్టి ఉంచాను. మొన్న ఒకసారి 3 ఇయర్స్ పెట్టిన బాటిల్ తీసి చూసా, ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా అది ఫర్మెంటెడ్ అయ్యి చాలా బాగా మనకు అది అంటే దాని గుణాలనేది పెరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు చాలా మంది దీనికి వైద్యం లేదంటారు. కీమో, రేడియోథెరపీ చేసి మనిషి చచ్చువ అంటే శరీరంలో శక్తి కోల్పోతాడు అనమాట. అవన్నీ లేకుండా ఇది ఈజీ ప్రాసెస్, ఇంట్లో ఉండి వైద్యం చేసుకోవచ్చు. దీనికి ఒకటి ఏంటంటే లక్ష్మణ ఫల ఆకుల పౌడర్ ఇస్తాము. మా దగ్గరకు వచ్చి ఉంటే ఆ పచ్చి ఆకులతో లక్ష్మణ ఫల రసం తీసి ఒక 10 మిరియాలు అందులో వేసి దంచి వాళ్ళకు ఉదయం సాయంత్రం ఇస్తాం. మా దగ్గరకు వచ్చి ఉంటే ఆ క్యాన్సర్ అనేది ఒక 10 రోజులనే 3-4 డేస్లనే వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో నడిచే రకంగా ఉంటారు. కాబట్టి నూనె ఒకటి భగవంతుడు ఇచ్చిన వరం, చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ 100% క్యూర్ అవుతుందా, లేదా కొంత సమయం వరకు ఉపశమనం దొరుకుతుందా? ఉపశమనం ఏం లేదమ్మా. జనరల్గా క్యాన్సర్ అనేది ఆ క్యాన్సర్ కణాలు ఒక కణము 1000 కణాలు 10,000 కణాలు అట్లా పెరుగుకుంటూ పోతుంది. ఆటోమేటిక్గా ఆ కణాల సంఖ్య తగ్గిపోయి బాడీలో క్యాన్సర్ అనేది లేకుండా అవుతుంది. 100% వైద్యం చేసేటప్పుడు ఎప్పటికైనా కూడా ఏ వైద్యుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇది నేను తప్పకుండా ఛాలెంజ్ చేస్తున్నాను లేకపోతే ఇంకోటి చేస్తున్నాను లేదు. ఋషులు మహానుభావులు వాళ్ళ జీవితాలను సాక్రిఫికేషన్ చేసి మనకి ఇచ్చిన విద్య, ఆ విద్యని వాడుకోవాలి. ఇప్పుడు దానికి ఫలితం ఉంది, దాన్ని తీసుకోవాలి. ఇమీడియట్గా బాడీ కణాలు లేకుండా అయిపోతే ఆటోమేటిక్గా క్యాన్సర్ లేకుండా ఇతడు 100% రికవర్ అవుతాడు. మరి ఇంత మంచి క్యూర్ ఉన్నప్పుడు పెద్ద సెలబ్రిటీస్ అందరూ లక్షలు ఖర్చు పెట్టి కీమోథెరపీ అని, రేడియోథెరపీ అని ఎందుకు తీసుకుంటున్నారు? అంటే మన విజ్ఞానాన్ని పెంచుకొని మన శరీరాన్ని తూట్లు పడే విధంగా చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే మీరు ఇంతలా జామకాయ అయినప్పుడు టేస్టీగా ఉండే, ఇంతలా జామకాయ చేసారు అంటే జన్ను మార్పిడి వల్ల, దానివల్ల ఎవరికి ఉపయోగం?
దాని గురించి ఎవరన్నా మాట్లాడుతుందా? ఈరోజు వంకాయలు ఇంత వంకాయలు ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉండే, ఇంత పెద్ద వంకాయలు చేశారు. బీరకాయలు ఇంత ఉండే, ఇంత పొడుగు బీరకాయలు చేశారు. ఆ టేస్ట్ ఇప్పుడు జన్యు మార్పిడి పంటల వల్ల మన శరీరం గుల్లబారుతుంది. కానీ దాన్ని ఎవరు ఇప్పుడు విజ్ఞానాన్ని భారత రాజ్యాంగాన్ని ఎవరు తప్పు పట్టేది లేదు. ఇప్పుడు అధిక ఆహారం పేరుతో చాలామంది మనం చేశారు. కాబట్టి ఏంటంటే మనం ఉన్నదాన్ని వాడుకోవడమే. దీనంటే ఏ జన్యు మార్పిడి లేదు, ఏది లేదు. అది మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి. దాని విత్తనాలు ఇప్పుడు మా దగ్గర పంటలు అంటే ఆ ఫ్రూట్ కట్ చేసేటప్పుడు దానికి విత్తనాలను తీసి పక్కకు పడేసి ఎక్కడ పడితే అక్కడ చల్లుతున్నాం. మేము మా గురువుగారు చెప్పేది, ఒక ముక్కని కనుక మనం తీసుకుంటే కొన్ని వందల మొక్కలకు జన్మ ఇవ్వాలని. మేము ప్రతి ఒక్కటి ఏదైనా గింజ రూపంలో వస్తే దాన్ని తీసి బురదలో అంటే ఎర్రమట్టిలో పెట్టి ఆ పక్కకు పడేస్తాం. అంటే విత్తనం వెళ్ళకుండా, ఎర్రమట్టిలో పెడితే విత్తనం వెళ్ళదు. అవి ఎండిన తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు వెదజల్లుతాం. కాబట్టి కొన్ని లక్షల ఏదైనా ఒక మొక్కను తీసుకుంటే 1,00,000 మొక్కలు నాటాలి బిడ్డ అనేది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏది ఎవరిని తప్పనకుండా మనకు ఉపయోగం ఉన్నదాన్ని మంచిని, ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్తాం, మంచి కూరగాయలు తీసుకుంటాం, కానీ పుచ్చు కూరగాయలు తీసుకోం కదా. మన విజ్ఞానాన్ని, మంచి విజ్ఞానాన్ని తీసుకోవాలి. 100% క్యాన్సర్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 100% క్యాన్సర్ క్యూర్ అవ్వాలంటే దీన్ని ఎన్ని రోజులు, అంటే కోర్స్ కింద ఎన్ని రోజులు వాడాలి? అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి 1 నెల నుంచి 3 నెలలు, 4 నెలలు, లేకపోతే ఒక 1 ఇయర్ పాటు. అది పండు మార్నింగ్ పొద్దునే 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవచ్చు. ఒక సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు తీసుకున్నా నష్టం లేదు. కాకపోతే ఏంటంటే ఆ క్యాన్సర్ అనేది పోవడానికి మినిమం 6 to 9 months, 10 months పడుతుంది. కీమోథెరపీ, రేడియోథెరపీ వైద్యం చేయించుకుంటూ కూడా దీన్ని వాడచ్చా? ఇప్పుడు క్యాన్సర్ అనేది శరీరంలో ఒక గడ్డ కానీ, లేకపోతే విపరీతమైన ఫీవర్ కానీ, లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు కానీ, ఏదన్నా కడుపులో నొప్పి కానీ, ఎక్కడైనా నొప్పిగా ఉంటే ఆ క్యాన్సర్ టెస్ట్ చేస్తారు. ఆ ముక్కని కట్ చేసి దాన్ని ల్యాబ్కి పంపించి వచ్చే వరకు దాన్ని మనం వెయిట్ చేయాలి. లేదా అది కన్ఫర్మ్ అయిన తర్వాత రేడియోథెరపీ, కీమోథెరపీ చేస్తుంటారు. ఆ ముక్క ఎప్పుడైనా కూడా క్యాన్సర్ డౌట్ ఉంది అన్నప్పుడు ఈ ఫుడ్ స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళు ఏంటంటే మనిషి వీక్ గాడు, శరీరంలో ఎలాంటి సత్తువ పోకుండా 100% రికవర్ అవుతారు. ఏ స్టేజీలో ఉన్న స్టేజీలు మా గురువు గారు చెప్పేది, ఈ స్టేజీలు లేవు, గీజీలు లేవురా, మనకేం తెలుసు. భోజనం చేస్తుండా, మోషన్ వస్తుందా రావట్లేదా, నిద్ర పడుతుందా లేదా. ఇప్పుడు ఆయుర్వేదంలో కొన్ని ఉంటాయమ్మా. అదేంటంటే మనిషి బాగా ఆకలి కావాలి, ఆహారం తీసుకుంటే అరగాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఈ 3 ప్రక్రియలు కనుక ఉంటే 100%గా మనిషి అసలు శరీర తత్వంలో ఏ మార్పు, ఏ రోగం లేని వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా మందులు వాడుకుంటూ ఇది వాడచ్చు. ఇప్పుడు దాంట్లో తప్పు లేదు కదా. ఇది ఇమీడియట్గా క్యాన్సర్ కణాలను పెరగకుండా ఫస్ట్ హోల్డ్ చేస్తుంది, అవన్నీ చంపేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ కణాలు ఎట్లా పెరుగుతాయి అంటే, ఒక కణము 1000 కణాలు, 10,000 కణాలు, 1,00,000 కణాలు, అది పెరిగిపోతూనే ఉంటుంది. మీరు ఆ రిపోర్ట్ తీసుకునే వరకు ఇక్కడ 4th స్టేజ్ అంటారు. అవన్నీ ఎందుకు? ఇప్పుడు జనరల్గా అతి తక్కువ అది ఏముంది, పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఒక 50,000 పెట్టి హాస్పిటల్లో జాయిన్ కావాలి, 1,00,000 రూపాయలు పెట్టి అని కాదు. ఈరోజు మార్కెట్లో ఏంటంటే అది జనరల్ నూనె అయితే 1,500 లీటర్ అమ్ముతున్నారు. మేమైతే అది 4,000 లీటర్ పెట్టాము. ఎందుకంటే ఫర్మెంటేషన్ చేసేటప్పుడు ఒక 30-40% వేస్టేజ్ అవుతుంది. ఇప్పుడు మనకు మొత్తం 100% ఫ్రూట్ డ్రింక్ రాదు. కాబట్టి మినిమం అంటే 2 లీటర్ల వల్ల 8,000, 9-10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడంలో క్యాన్సర్కు పెద్ద ఈ రోజు ఏంటంటే క్యాన్సర్ మొత్తం పోతుందంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఉంటారు, తిరిగి 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 ఆ మనిషిని గుల్లబరుస్తారు. అవన్నీ కాకముందే ఏదైనా మీకు డౌట్ వస్తుంది, ఏదైనా క్యాన్సర్ అనగానే ఒక 4 నెలలు 6 నెలలు వాడితే అయిపోయాయి. ఇట్లా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి తప్పక ప్రతి ఒక్క వ్యక్తి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీని మీద ఎంతోమంది ఇప్పుడు మోకాల నొప్పులకు, మోచేతుల నొప్పులకు, దానికి దీనికి ఒకటే నోని ఫ్రూట్ అంటారు. అంటే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక 20 రకాల ఇంటిగ్రేటివ్, అది ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు మేము ఇచ్చేది ఏంటంటే కంప్లీట్ క్యాన్సర్ ఫ్రూట్ డ్రింక్. ఇప్పుడు 1000 ml బాడీ లేకపోతే 1000 ml రికవర్ అవుతానికే. కాబట్టి మన చాలా బాగా పనిచేస్తుంది. 100% ఒక నెలలోనే చాలా మంచి సత్తువ వస్తుంది, చాలా బాగా నడవడం జరుగుతుంది, చాలా బాగుంటుంది. సో ఇంగ్లీష్ మందులతో పాటు దీన్ని వాడొచ్చు అంటారా? తప్పకుండా వాడచ్చు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఈ పిడికడు దోషుడు టాబ్లెట్లు వేసుకునేటోళ్ళు వస్తారు. కాబట్టి తప్పకుండా వాడచ్చు, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఏం లేదమ్మా, నవరంధ్రాలు శుద్ధి చేసి ఆర్గాన్స్ క్లీన్ చేస్తుంది. ఇప్పుడు హార్ట్ బ్లాకేజెస్ ఉంటాయి, మొత్తం క్లీన్ అవుతుంది. అంటే అది సబ్జెక్ట్ డిఫరెంట్ కాబట్టి మనం క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి క్యాన్సర్ 100%గా క్యాన్సర్ ఫండ్ అనే పేరుందమ్మా. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అసలు యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుగు తక్కువ ఉంటుంది, మనకు తెలుగు రాష్ట్రాలలో ఇది అవగాహన తక్కువ.
కానీ మీరు ఇంగ్లీష్లో చూడండి, నెంబర్ ఆఫ్ నోని ఫ్రూట్ ఫర్మెంటేషన్ అని రకరకాలుగా చాలా ఉంటాయి. సార్ ఇప్పుడు నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అన్నది ఓన్లీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకేనా లేదా మామూలు వ్యక్తులు కూడా వాడచ్చా? నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఒక రెగ్యులర్గా మనం భోజన విధానంలో తీసుకోగలిగితే వాళ్ళకు జీవశక్తి, జీర్ణశక్తి పెరిగి అద్భుతంగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవుతారు. ఫస్ట్ శరీరంలో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది ఉండదు అసలు మొత్తం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, ఇప్పుడు జబ్బు పడిన వ్యక్తి 10 ml తాగితే చాలు. జబ్బు పడిన వ్యక్తి 30 ml మార్నింగ్, 30 ml ఈవినింగ్ తాగాలి. మామూలు వ్యక్తి అయితే 10 ml అంటే ½ లీటర్ సరిపోతుంది. 1 లీటర్ తీసుకుంటే ఒక 2 నెలలు వస్తుంది. అది చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే చాలా మందికి మేము ఇచ్చి చూస్తున్నాం. ఇప్పుడు 2 years 3 years నుంచి ఇస్తున్నాము. మాకు 200 సంవత్సరాలు ఫ్రూట్ వచ్చి 200 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఇస్తున్నాము. దాన్ని టైంకు ఒక 4-5 days ముందు వచ్చి, సార్ గురుగారు బాగుంది, ఇది చాలా ఎక్సలెంట్ ఉంది, ఏంటంటే కాన్స్టిపేషన్ లేకుండా, గ్యాస్ ట్రబుల్ లేకుండా, అసలు మంచిగా ఆకలి అవుతుంది, బాగా మంచి నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉంది అని తీసుకొని పోతారు. అంటే సామాన్య మానవులు కూడా, ఏ జబ్బు లేని వాళ్ళు కూడా ఓ 10 ml వాడితే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది.